గులిమి తీస్తేనే చెవులు శుభ్రంగా ఉంటాయని కొందరు భావిస్తుంటారు. ఇది నిజం కాదు. చాలా మందికి దానంతటదే బయటకు వస్తుంది. చెవి మార్గంలోని ప్రత్యేక చర్మం గులిమిని బయటకు తోస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటుంది. అందువల్ల తీయాల్సిన పని లేదు. చెవి మార్గం ముందు భాగంలోని వెంట్రుకలు, సెటేషియస్ గ్రంథుల నుంచి వెలువడే స్ట్రావాలతో గులిమి తయారవుతుంది. ఇది లోపలి భాగాన్ని తడిగా ఉంచుతూ మార్గం ఎండిపోకుండా చూస్తుంది. దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, క్రిముల వంటివి లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మృత కణాలు, వ్యర్థాలను తనలో కలిపేసుకుంటుంది. అంటే చెవికి సహజ రక్షణ కవచంలా నిలుస్తుందన్నమాట. కొందరికి ఇది ఎక్కువగా తయారవచ్చు, కొందరికి ఇది చాలా జిగురుగా, మరికొందరికి గట్టిగానూ ఉండొచ్చు. ఏదేమైనా దీన్ని ప్రత్యేకించి తీయాల్సిన అవసరం లేదు. అగ్గిపుల్లలు, పిన్నీసులు, కాటన్ బడ్స్ వంటివి చెవిలో పెట్టి తిప్పితే గులిమి ఇంకా లోపలికి పోయే ప్రమాదం ఉంటుంది. చెవిలోని చర్మం, కర్ణబేరి దెబ్బతినొచ్చు. చెవి ఇన్ఫెక్షన్ కూడా తలెత్తొచ్చు. చాలా తక్కువగా అంటే 5% మందిలో గులిమి లోపల పోగవచ్చు. వీరిలో 1 నుంచి 2% మందికి గట్టిపడి చెవి మార్గం నిండిపోవచ్చు. ఇలాంటి వారికే గులిమి తీయాల్సి వస్తుంది. అది ఈఎన్టీ నిపుణులతోనే తీయించుకోవాలి. వీరికి ముందుగా వారం పాటు రోజుకు 3 సార్ల చొప్పున చెవిలో చుక్కల మందు లేదా గోరువెచ్చగా చేసిన చల్లార్చిన ఆలివ్ నూనె వంటి వేస్తారు. గులిమి మెత్తబడ్డాక మైక్రోస్కోపిక్ వాక్యూమ్ సెక్షన్తో జాగ్రత్తగా బయటకు తీస్తారు. కొన్ని చోట్ల చెవిలోకి సిరంజితో నీటిని బలంగా పంపించి గులిమి బయటకు వచ్చేలా చేస్తూ ఉంటారు. ఇది సురక్షితం కాదు. దీంతో కొన్నిసార్లు కర్ణబేరి దెబ్బతినొచ్చు. అప్పటికే కర్ణబేరికి రంధ్రం ఉన్నట్లయితే హానికారకాలు లోపలికి చేరుకుని ఇన్ఫెక్షన్లు, నొప్పి, చీము కారటం వంటివి తలెత్తే ప్రమాదము ఉంటుంది.